మీకు ఆపరేషన్ సింధూర్ గురించి గుర్తుంది కదా, మనం పాకిస్తాన్కి ఎలా చెమటలు పట్టించామన్నది. కానీ నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఆపరేషన్ షీల్డ్ గురించి. ఇండియా బార్డర్ స్టేట్స్ అయిన గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్ స్టేట్స్లో మాక్ డ్రిల్స్ ఉంటాయని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. బట్ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల జూన్ 3కి పోస్ట్పోన్ చేశారు. ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్లో ఉంది కదా, కానీ ఇప్పుడు ఎందుకు మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారు అనేది మనకు వచ్చే కామన్ డౌట్. దీనికి రీజన్ మన క్యాపిటల్ అయిన ఢిల్లీలో ఫెతే-2 మిసైల్ తో అటాక్ చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు ట్రై చేశారు. ఆ మిసైల్ ని లాంచ్ చేసినప్పుడు మన గవర్నమెంట్ ఆ మిసైల్ ని ఇంటర్సెప్ట్ చేశారు హర్యానాలో. అందుకే మన గవర్నమెంట్ ఆపరేషన్ షీల్డ్ ని బార్డర్ స్టేట్స్ లో కండక్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక రీజన్, పాకిస్తాన్లో ఇప్పుడిప్పుడే ఫీల్డ్ మార్షల్ అయిన అసిమ్ మునీర్ వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో ఇండియా మీద గెలిచామని అనౌన్స్ చేస్తున్నారు. బట్ న్యూస్ రిపోర్టర్స్ ఎవిడెన్స్ అడిగితే ఇట్స్ ఆల్ ఓవర్ సోషల్ మీడియా అని చెప్పారంట. 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, on Indian social media, not on our social media. వాళ్ళ దగ్గర అయితే ప్రాపర్ ప్రూఫ్ లేదు. సో వాళ్ళ మైండ్లో అఫెండ్ చేయాలి అనే ఉద్దేశం తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎలా దాడి చేస్తారో కూడా మనకు తెలియదు. సో పాకిస్తాన్ ఇప్పటి వరకు మన మీద చేసిన అటాక్స్కి కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని, అది ఆపరేషన్ సింధూర్తో ఆగదని గట్టిగా చెప్తుంది. ఐ స్టాండ్ విత్ ఇండియా. ఆపరేషన్ షీల్డ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.